गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति। పొద్దున ఉదయము నుండి భగవద్గీత పారాయణ 15 అధ్యాయాలు పూర్తయిపోయింది. ఆ తర్వాత సర్వదేవత పూజ అయిపోయింది, సర్వదేవత యజ్ఞం అయిపోయింది. ఇప్పుడు మనమందరం కూడా జపం చేయాలి. ఈశ్వర ప్రణిధానాత్వ అనండి. ఈశ్వర ప్రణిధానాత్ వా. ఈశ్వర ప్రణిధానాత్ వా. ఈశ్వర ప్రణిధానాత్ వా అంటే ఏంటో చెప్పండి. తెలియదు. ఇది యోగ దర్శనము. పతంజలి మహర్షి శిష్యుడు 6 దర్శనాలు మన భారతదేశంలో. 6 దర్శనాలలో యోగ దర్శనం ఒకటి. దర్శనం అంటే ఇప్పుడు మీరు నన్ను చూస్తుండ్రా, దాన్ని ఏమంటారు? గట్టిగానండి, దర్శనమేనా? అయితే పొద్దున్నే లేచి కంటి రూపాన్ని దర్శనం చేస్తుంది, చెవు శబ్దాన్ని దర్శనం చేస్తుంది, ముక్కు వాసనను దర్శనం చేస్తుంది, నాలుక రుచిని దర్శనం చేస్తుంది, చర్మము స్పర్శం దర్శనం చేస్తుంది అన్నమాట. ఇది సహజంగా అన్ని జీవులకు ఉండేదే. మన కాదు, పశువులు, పక్షులు, పిల్లలు, కీటకాలు, దేవుళ్ళకు అందరికీ ఉండేదే ఈ దర్శనం అన్నమాట. ఇక్కడ దర్శనం ఏంటంటే, ఇప్పుడు పటకాలు ఉంటాయా? పటకాలు ఇళ్ళల్లో గిన్నెలు పట్టుకోరా? ఏం మాట్లాడతలేదు ఉంటాయా? అది పటకాలు ఏం చేస్తాయి? ఏం పని చేస్తుంది పటకారా? గిన్నెలు పట్టుకుంటుంది కదా, ఈ గిన్నె ఆ గిన్నె అన్ని పట్టుకున్నాను పట్టుకుంటుంది. అది ఏం మాట్లాడతలేదు. ఎందుకు పట్టుకోదు అంటే దాన్ని తయారు అంటున్నారు. అది మనం పట్టుకున్నట్టు తయారు చేయలేదు. ఆ విధంగానే మనమే ఆడనేమో ఒట్టింటుండేది ఒకటే పడగాల, ఎన్ని ఒకటే పడగాల. పడగాలకు ఎట్లుంటుందంటే, ముందేమో ఇట్లా కొట్టి ఉంటుంది, మధ్యలో ఏమో రొట్టింటి కలిపేది ఉంటుంది, ఎంత పట్టుకునేది ఉంటుంది. గిన్నెను పట్టుకునేది ఒకటి, పడగాల పట్టుకునేది రెండు ఉన్నాయా? పట్టుగాలనేమో మనం పట్టుకుంటాం, పట్టుగాలేమో గిన్నెను పట్టుకుంటాయి. రెండు ఉన్నాయా లేవా? ఏం మాట్లాడుతున్నారు? దానికి రెండు ఉంటాయి. ఒకటేమో గిన్నెను పట్టుకునేది ఉంటుంది, ఒకటేమో మనం పట్టుకునేది ఉంటుంది. రెండు ఉంటాయి అన్నమాట. ఆ విధంగానే ఇప్పుడు ఆ ఇళ్ళల్లో పట్టగాలనేమో ఒకటే ఉంటుంది, మనకేమో 5 పట్టగాలు ఉన్నాయి. ఎన్ని? 5. ఒక పట్టగార చేసిన పని ఇంకొక పట్టగార చేయదు. కన్ను ఒక పట్టగార, అదేం చేస్తుంది? ప్రపంచాన్ని చూపిస్తుంది. చెప్పు ఒక పట్టగార శబ్దాన్ని పట్టుకుంటుంది. నాలుక ఒక పట్టగార రుచిని పట్టుకుంటుంది. అది
ముక్కు ఒక పడగాల ఏం పట్టుకుంటుంది? అది వాసన పట్టుకుంటుంది. చర్మము ఒక పడగాల ఉబ్బరిస్తుంది, చలి పెట్టుకుంది అంటవా? ఎన్ని పడగాలు అవి? 5. అది ముందు పక్క. మరి దేనితో పట్టుకొని చూస్తున్నాం ఆ పడగాలను? పడగాలు ఎంతో ఉంటుంది పట్టుకునేది. పడగాలను మనం పట్టుకుంటే అది పట్టుకుంటుంది కదా. మరి 5 పడగాలను పట్టుకోవడానికి ఉండాలి కదా. దాని పేరే మనస్సు. మనం కథ దేనితో చూస్తాము? మనస్సుతో. దేని ఇష్టపడితే దాన్ని చూస్తాము. మనస్సుతో మనస్సు ఏమో వెనకది, బయటదేమో ప్రపంచం అన్నమాట. ఆ మనస్సు అనే పట్టుతోటి ప్రపంచం పట్టుకుంటాం మనం. మనస్సు లేకపోతే కనున్నా చూడలేదు, చెవున్నా. ఇప్పుడు సుషుప్తికి పోతారా మీరు? అంటే ఇప్పుడు జాగ్రత్త అవస్థ. ఇప్పుడు మనకు మెలుకున్నాం కదా, జాగ్రత్త అవస్థ. పడుకుంటే ఏమంటారు? స్వప్న అవస్థ. కళ్ళలో తేరా దేవుడు సరిగ్గా మాట్లాడలేదు. వస్తాయా? వస్తాయి. ఇంకొకటి ఎట్లుంటుందంటే జాగ్రత్త ఉండదు, స్వప్నం ఉండదు, బాగా మొద్దుగా నిద్రపోతుంది చూడు. దాన్ని ఏమంటారు? సుషుప్తి అంటారు. ఏమంటాము? అప్పుడు మనస్సు ఉండదు. అన్ని ఉంటాయి కానీ ఏముండదా? మనస్సు ఉంటుంది. కన్ను దగ్గర కన్ను ఉంటుంది, చెవు దగ్గర చెవు ఉంటుంది, నోరు దగ్గర నోరు ఉంటుంది, ముక్కు దగ్గర ముక్కు ఉంటుంది, చర్మం దగ్గర చర్మం ఉంటుంది. కానీ ఒక జ్ఞానం అని కలుగుతుందా మనకు? కలుగుతుంది? పడి ఉంటుంది అన్నమాట. పక్కన పిల్లలు పడకుండా సోయలేదు, తల్లిదండ్రులు ఉన్న సోయలేదు, దొంగలు పడ్డది కూడా సోయలేదు అనమాట. మరి ఏమైంది అంటే ఈ ప్రపంచాన్ని పట్టుకునేది మనస్సు పోయింది అన్నమాట. ఆ మనస్సునే మనం పట్టుకుంటాం. మనస్సునేమో మనం పట్టుకొని ఆ మనస్సుతోటి కంటితో రూపము, చెవుతో శబ్దము, నాలుగుతో రుచి అది చేస్తాం అన్నమాట. మనకేమో ప్రపంచ జ్ఞానం ఉంది. మనకు ప్రపంచం అంటే ఇదే కదా. ఇప్పుడు మీరు నాకు కనబడుతుంది, ఇది నా ప్రపంచం. మీరు నన్ను చూసుకున్నది ప్రపంచం. పొద్దున్నే లేస్తే ఇదే ప్రపంచం, ఈ ప్రపంచం, ఇది నా ప్రపంచము, నాది. ఇప్పుడు మీకు ఒక శరీరం ఉందా? శరీరం అంటే బాడీ ఉందా? కొంతమందికి ఏమంటుంది? అంటలేదు. ఏమో పైసల్లో ఉంటాయి. ఆ సమాధానం చెప్తే ఉందా? మీకు శరీరం ఉంది. ఈ శరీరం ఎట్లుందో మీకు తెలుస్తుంది కదా. తెలుసుకోవాలి, శుభ్రంగా పూర్తి పెట్టుకొని అని. ఈ శరీరం మీకు మనసు ఉందా? కొంతమందికి లేనట్టుంది. అమ్మగారు లేదు. మనస్సు ఉందా? ఉన్నది. నీ మనసు నీకు రావాలనిపిస్తేనే వచ్చినా కదా. నేను రావాలనిపించకపోతే 1000 మంది చెప్పిన ఏదో సొంత చెప్పి పక్క వెళ్ళిపోతాం. నీకు మనస్సు ఉంది. సరే, ఈ శరీరం నీది, ఈ మనస్సు నీది, మరి నువ్వెవరు? శరీరం నీది, మనస్సు నీది. ఈ శరీరం నీకు సేవ చేస్తుంది, ఈ మనస్సు నీకు సేవ చేస్తుంది. ఈ శరీరాన్ని మనసును పక్కన పెట్టుకుంటూ చెప్పండి. ఎంతమంది చెప్తారు చెప్పండి? ఏం మాట్లాడతారు మీరు? ఒక్కరు కూడా మాట్లాడితే వద్దు. అందరికీ శరీర జ్ఞానం, ప్రపంచ జ్ఞానం ఉంది, శరీర జ్ఞానం ఉంది, మనస్సు జ్ఞానం ఉంది. కానీ ప్రపంచం దేనికోసం ఉందో, శరీరం దేనికోసం ఉందో, మనస్సు దేనికోసం ఉందో, ఆ మనమెవరో మీకు తెలుస్తలేదు, నాకు తెలుస్తలేదు. దీనిని మనల్ని మనం తెలుసుకుంటే దాన్ని దర్శనము అంటారు. ఏమంటారు? మనం అర్థం ఉంటుందా లేదా? అర్థంలో మన ముఖం మనం చూసుకుంటాం. అంటే మనల్ని మనం దర్శనం చేసుకుంటాం. ఈడనే బయట ప్రపంచం దర్శనం చేసుకుంటాం. అద్దం దగ్గర పోతే ఎవరు దర్శనం అవుతారు? మీ దర్శనం మీకు అవుతుంది కదా. అది శరీర దర్శనం అన్నమాట. ఆ శరీర దర్శనం కాకుండా మరి మన కోసం ఇంత పెద్ద ప్రపంచం పనిచేస్తుంది, మన కోసం ఇంత శరీరం పుట్టినప్పటి నుండి సచ్చిలాగా పనిచేస్తున్నది, మన కోసం ఈ మనస్సు పనిచేస్తుంది. మనమెవరము అని నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే దాన్ని ఆత్మదర్శనం అంటారు. ఏమంటారు దాన్ని?
దానికి ఆత్మ సాక్షాత్కారం అని పేరు పెట్టింది, ఇంకొక పేరు పెట్టింది ఆత్మ దర్శనం. ఈ ఆత్మను దర్శనం చేయించేదాన్ని దర్శనము అంటారు. ఏమంటారు? ఆ దర్శనాలు 6. ఎన్ని? 6. పూర్వ మీమాంస ఒకటి, ఉత్తర మీమాంస ఒకటి, న్యాయం ఒకటి, వైశేషికం ఒకటి, ఒకటి సాహిత్యము, ఇంకొకటి యోగం. ఎన్నేమి చెప్పండి. కూరగాయలు అయితే ఎప్పుడు పొద్దున్నే లేచుకుంటారు కదా, ఇదేప్పుడు ఇరకపోతుంది. ఇది 6 దర్శనాలు అనమాట. ఇది ఆత్మను దర్శనం చేయించేది. దీంట్లో ఆత్మ దర్శనం అంటే మన స్వరూప సాక్షాత్కారం చేసేదాన్ని ఆత్మ దర్శనం అంటారు అన్నమాట. ఇది పశువులకు లేదు. పశువులకు ఆత్మ దర్శనం లేదు, వాటి ప్రపంచ దర్శనం తప్ప ఆత్మ దర్శనం లేదు. మానవులైన వాళ్ళకు ఆత్మ దర్శనం ఉంది. భగవంతుడు అవకాశం ఇచ్చిందనమాట. ప్రపంచాన్ని కొంతకాలం దర్శనం చేసుకోవాలా. ఎంతకాలం అంటే పెళ్లి చేసుకొని పిల్లలు కానీ ఆ పిల్లలు అయిపోయారు అనుకో, ఇక నీ ప్రపంచ దర్శనం ఉన్నట్ట అయిపోయినట్ట అంటే రమ్మంటారు. ఏమనుకుని భయపడుతున్నారు. అర్థమవుతుందా? పిల్లలకు పిల్లలు కలిగిన తర్వాత ఇక మనకి సంతాన దర్శనం అవసరమో లేదు. వాడు అతుక్కొని కూడుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఆ మిగతా సమయంలో ఏం చేయాలంటే ఆత్మ దర్శనం చేసుకోవాలి. సంసారం అయిపోయిన తర్వాత, చిన్న సంతానానికి సంతానం కలిగిన తర్వాత నీకు సంసార బాధ్యతలు లేదు కాబట్టి ఆత్మ అంటే ఏంటి, ఆత్మదర్శనం అంటే ఏంటి తెలుసుకొని ఆత్మస్వరూప స్థితిలో ఉండడానికి చేసే మన ప్రయత్నం అన్నమాట. అందుకనే ఒకటి బ్రహ్మచర్యము, ఒకటి గృహస్థము, ఒకటి వానప్రస్థము, ఒకటి సన్యాసము, 4 మనిషికి పెట్టినా. కానీ చాలా వరకు 2 ఆశ్రమాలేమో సూపర్గా నడుస్తున్నాయి. పెళ్లి కాకముందు ఒకటి, పెళ్లి కాకనే ఇంకొకటి, ఆ తర్వాత 2 ఆగిపోయింది. ఇప్పుడు వానప్రస్థము, సన్యాసాలు ఆగిపోయింది. పిల్లలు వెళ్ళిపోమన్నా మనమంది వదిలిపెట్టుకోమంట వాళ్ళను ఎట్లో అట్లా అత్తుకుంటున్నారు కానీ బయటికి వెళ్తారు. అర్థమైందా? ఎలా బయటికి వెళ్ళి మరి మనం తెలుసుకోవాలి. అట్లా తెలుసుకోవడానికి దానికి వానప్రస్థం అంటే సంసారానికి కొంచెం దూరం ఉంటూ ఉపనిషత్తులు అధ్యయనం చేసుకుంటూ గురువు దగ్గర కూర్చొని మరి మనము బంధనంలో ఉన్నాం. దేంట్లో ఉన్నామో బంధనం. ఇప్పుడు బంధనం అంటే మామూలుగా పెళ్ళి కాకముందు ఏం బంధనం ఉండదు. పెళ్ళి అయిన తర్వాత బంధనం ఉంటుందా? ఏం బంధనం ఉంటుందా అని చెప్పండి. ఉంటుందా? సంసార బంధనడిగా ఇది ఒక రైలు, ఇద్దరికి మళ్ళీ ఇద్దరైతే ఎంతమంది అవుతారు? 4. వాళ్ళకి ఇద్దరైన ఎంతమంది అవుతారు? 6 మందిగా. దీన్ని ఏమంటారు? బంధనం అంటారు. ఇదేమో వాస్తవికంగా బయటి బంధనం. ఇది బంధనమే కానీ బయటి బంధనం అన్నమాట. బయటి బంధనం వాస్తవికంగా మనకు, మన శరీరానికి, మనకు, మన మనస్సుకు ముడిపడ్డది. ఈ బంధనం ఎట్లన్నా చెప్పుకోవచ్చు. కానీ ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరానికి మనకు పుట్టుకతోటి బంధనం పడ్డది. ఎప్పుడు పోతుంది? ఇది చచ్చినప్పుడు పోతుంది. ఆ విధంగానే మనస్సుకు మనకు బంధనం పడ్డది. ఈ శరీరాన్ని వదిలి మనం ఉండలేము, బంధనం పడిపోయింది. మనస్సును వదిలి మనము ఉండలేము. దీన్ని జడ గ్రంథి అంటారు. ఏమంటారు? చిత్తు జడ గ్రంథి. చిత్ అంటే మనము, జడం అంటే మన శరీరము, జడం అంటే మన మనస్సు. మనకు, మన శరీరానికి, మనకు, మన మనస్సుకు బంధం ఏర్పడ్డది. బంధనం. గుడి గ్రంథి అంటే ఏంటంటే గుడి పడ్డది అనమాట. ఆ గుడిలో కొన్ని కుటుంబం చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపోతుంది. ఈ మనసు పాడగా నన్ను ఇబ్బంది పెడుతుంది, మనసు లేకుండా బాగుంది అనిపిస్తుంది. ఆ మనసు ఆ బంధనం నుండి బయటపడాలా అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే త్యాగం చేయాలి. సాధన చేయాలా, చేయొద్దా? దానికి ముడి పడ్డది. ఆ ముడి ఇప్పుకోవడానికి ఒక మార్గం చెప్పిండు మన పెద్దలు. ఆ మార్గంలోనే ముడి తెప్పుతుంది. అవునా కదా? ఇప్పుడు పెళ్ళి అయింది, బంధనం పడ్డది.
మరి ఏదైనా విడాకులు తీసుకోవాలంటే దానికి మార్గం ఉంటుందా ఉండదా? నీకు విడాకులు ఇచ్చినా వెళ్ళిపోండి పోతావా? ఓ అమ్మ ఈ ఊళ్ళో ఆ ఊళ్ళు 50 ఊళ్ళో ఒకటి ఎట్లా వదిలిపెట్టమని తాత నీ కథ కనుక్కుంటారు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. కోర్టుకు పోవాలా, ఎందుకు అయింది, ఏం పంచాయతీ అయింది, ఇదంతా తేలిన తర్వాత 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు పడుతుంది. ఇంక అప్పుడు వీళ్ళు కలిసి చేయడని అప్పుడు ఒకటి ఆయన సర్టిఫికేట్ ఇస్తారు. ఎవరు? జడ్జి అనమాట. విడాకుల సర్టిఫికేట్ ఇస్తారు. ఇంక అప్పుడు నువ్వెవరో నేనెవరో మామూలు సంసారానికి ఒక పద్ధతి ఉన్నట్టుగా, అంటే విడాకులకు ఒక పద్ధతి ఉన్నట్టుగా మనకు మన శరీరానికి, మనకు మన మనసుకు, మనకు మన ప్రపంచానికి విడాకులు ఇవ్వాలి కదా. విడాకులు మరి కొంతమంది ఇట్లా కళ్ళు పోసుకుంటారు కదా, బ్రహ్మానందం పర్వలు ఏది కళ్ళు పోసుకుంటే విడాకులు వచ్చిందని ప్రపంచానికి విడాకులు వచ్చి కళ్ళు పోసుకుంటారు. కానీ మీరు అట్లా కళ్ళు ఎంతసేపు చూసుకుంటారు? ఆ విడాకులు ఇచ్చే విధానాన్ని ఉపనిషత్తులు అంటారు. ఏమంటారు? ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, గురువులు ఏ విధంగా మనకు మన శరీరానికి ముడిపడ్డది, ఏ విధంగా మనసుకు మనకు ముడిపడ్డది, ఈ ముడి ఎట్లా తెగుతుంది, ఎట్లా తెప్పుకోవాలా అని మనకు గురువులు చెప్తారన్నమాట. దాన్ని శ్రవణము అంటారు. ఏమంటారు? గురువు దగ్గర కూర్చొని ఈయన ఆయన సొంతంగా చెప్పడు, ఆ వేదంలో చెప్పి ఇట్లా ఇట్లా అని చెప్తారన్నమాట. ఆ తర్వాత మననం చేసుకోవాలా, ఆ తర్వాత అప్పుడు సాధన చేయాలన్నమాట. ఈ విధంగా మరి గృహస్థం అయిన తర్వాత వానప్రస్థం తీసుకోవాలి. ఎంతమంది వానప్రస్థం తీసుకుంటారో చేతులు నిలబడుతున్నారు. గృహస్థం అయిపోకుండా ఉన్నారు చాలా మంది. నేను వానప్రస్థం తీసుకుంటా అని చేయబెట్టాను. ఇక్కడ చేయాలా లేకుండా ఉండాలి, ఎక్కడ వరకు ఉండాలండి. ఈ సంసారం అయిపోయింది కావుదా? అయిపోయింది. వానప్రస్థం తీసుకోవాలి. లేదు చాలా మంది ఉన్నారు వానప్రస్థం తీసుకోవడానికి ధైర్యం చేస్తలేదు. సన్యాసం ఇంకా చాలా దూరం అన్నమాట. అయితే మరి వానప్రస్థం తీసుకోవాలంటే దానికి ఒక ధైర్యం ఉండాలి. ఏముండాలా? ధైర్యానికి జ్ఞానం ఉండాలి. ధైర్యానికి సరిపడా జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం లేదు, ఆ ధైర్యం లేదు. మరి ఎట్లనో ఈ సంసారం నుండి అంటే శిక్షణ గ్రంథం నుండి బయటపడాలని కోరుకుంటారు కదా. ఆ కోరుకున్న వాళ్ళు భగవంతుడిని ఆశ్రయించాలన్న. ఎవరిని? ఈశ్వర ప్రణిధానాద్వా అనండి. ఈశ్వర ప్రణిధానాద్వా. అయ్యా వానప్రస్థం తీసుకోపోయినావు, సన్యాసం తీసుకోపోయినావు, కానీ ఈశ్వరుని శరణాగతిని పొందమన్నాడు. ఇంట్లోనే ఉండు, 24 గంటలు ఏం చేస్తావు? ఆ దేవుడు కూర్చొని స్వామి నువ్వు నాకు దిక్కు, నేను నీకు దిక్కు అనుకుంటా ఆ ఈశ్వరుని శరణాగతి పొందాలి. ఆ విధంగా ఈశ్వరుని శరణాగతి పొందితే ఆ ఈశ్వరుని శరణాగతి వల్ల కూడా ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఎందుకంటే సమాధి స్థితి ఈశ్వర ప్రణిధాన ఆ ముందు విభూతి పాదంలో చెప్తారన్నమాట. నీకు మరి ఆత్మస్వరూప సాక్షాత్కారము భగవంతుని అనుగ్రహంతో కలుగుతుంది. అందుకనే మరి ఆ భగవంతునికి అనుగ్రహానికి ముఖ్యమైనటువంటి సాధన ఏంటంటే జపం. ఏదది? జపం. ఆ జపం అంటే ఏంటంటే స్మరణ. జపం అంటే ఏంటి? స్మరణ. స్మరణ అంటే మనం పొద్దున్నే లేచి సంసారాన్ని స్మరించుకుంటాం కదా. నా కొడుకు ఎట్లుండో, నా బిడ్డ ఎట్లుండో, నా మనవాడు ఎట్లుండో, నా మనవరాలు ఎట్లుండో, వాడు డబ్బులు తీసుకుపోయే డబ్బులు తీసుకుని తెచ్చిస్తాడో, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ ప్రపంచ స్మరణ అంటారు. ఇవన్నీ వదిలిపెట్టి కట్టగట్టి రోజుకు 1-2 గంటలు సన్యాసం తీసుకోవాలి. ఆ 1-2 గంటలు ఈ ప్రపంచాన్ని రానివద్దిగా ఆ 1-2 గంటలు ప్రశాంతంగా కూర్చొని జపం చేయాలి. జపం మన ఇష్టం చేసి మన ఇష్టం వాళ్ళు చేసి జపం అవుతుందా? చెప్పండి. నేను చిన్న ఉన్నప్పుడు మా ఇంట్లో ఇసురుకున్నది, మా అమ్మ ఇసురుకున్నది. ఆ కాలంలో పాతకాలంలో దొంగలు కైలలు ఇసిరి రొట్టెలు చేసి చిత్తకాలు ఇచ్చేది నేను కూడా తినేది అనుకోండి. అయితే మా తల్లి గారు చీకటి అయిందని కొంచెం కుండల బియ్యం పోసి పొయ్యి మీద పెట్టరా అన్నది. నేను కుండల బియ్యం పోసి పొయ్యి మీద పెట్టి మంట పెట్టేసిన. మొత్తం ఇంటి నిండా పోయే అంతే లేదు. మొత్తం అంత తుమ్ముతున్నారు తగ్గుతున్నారు అన్నమాట. ఇక చూడు అన్నం
అన్నం అంటే దానికి ఒక విద్య. మరి కొత్త బియ్యానికి ఒక రకంగా పోయాలి నీళ్ళు, పాత బియ్యానికి ఒక రకంగా పోసుకోమా. ఇక పొయ్యి మీద బియ్యం పెట్టేసి తిరిగితే నడుస్తుందా? దగ్గర నుంచి చూసుకోవాలా, పొంగు వస్తుంటుంది, పైన తీసేస్తుంటారా, ఇది ఏమైనా ఉంటాయి కదా అన్నీ. ఇక మరి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అనుకుంటే దానికి ఒక పద్ధతి ఉన్నట్టు జపం చేసే దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. పద్ధతి ప్రకారంగానే చేయాలి. సంసారంలో ఏ పద్ధతి అనేది మీ తల్లితో వస్తుంది, మీ తండ్రితో వస్తుంది, మీ అన్నతో వస్తుంది, మీ మామతో వస్తుంది, మీ భర్తతో వస్తుంది, మీ స్నేహితులతో వస్తుంది, ఎక్కడుండో వస్తుంది. సంసారం ఎట్లా చేయాలని, మరి జపం ఎట్లా చేయాలని ఎక్కడ నుండి రావాలని? గురు విష్ణు గురుదేవో మహేశ్వర. పద్ధతిగా అన్నముడికి ఎట్లయితుందో పద్ధతిగా జపం చేసి దాని ఫలితం ఉండాలా ఉందా? జపం చేసి ఫలితం లేకపోతే ఎలా ఉంటుంది? ఏముంటుంది అన్నమాట. అందుకనే పూజా కోటి సమం స్తోత్రం, స్తోత్రం కోటి సమం జప అన్నాడు. అంటే నువ్వు కోటి పూజలు అంటే ఆ విగ్రహాలను తీసుకొచ్చి దాన్ని కడిగి దాన్ని గుండు పెట్టి దానికి అభిషేకాలు చేసి దానికి స్తోత్రాలు చెప్పి రూపంగా గ్రహయామి, దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి. ఎన్ని మంత్రాలన్నీ కోటి పూజలు చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో ఒక స్తోత్రం చేస్తే అంత పుణ్యం ఉంటుంది. అసలు స్తోత్రం అంటే లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామము. ఒక స్తోత్రం చేస్తే కోటి పూజల పుణ్యం ఉంటుందట. అంటే తాత్పర్యం ఏంటంటే స్తోత్రం చేయగలిగిన వాళ్ళు పూజ తగ్గించుకోమని, మొత్తం భార్యమని కాదు, తగ్గించుకొని స్తోత్రం ఎక్కువ చేయాలి. మరి స్తోత్ర కోటి సమం జప. మరి అదే గురువు దగ్గర కూర్చొని మంత్రోపదేశం చేసి నువ్వు జపం చేసగలిగినవనుకో కోటి స్తోత్రాలు అంటే ఒక లలితా సహస్రం కోటి చేసినవనుకో, కోటి చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో ఒకరోజు జపం చేస్తే అంత పుణ్యం ఉంటుంది కోటిగా. అంటే తాత్పర్యం ఏంటంటే స్తోత్రాన్ని మారేదని కాదు, తగ్గించుకో, పూజను తగ్గించుకొని స్తోత్రం తగ్గించుకొని జపం చేయమని తాత్పర్యం అనమాట. మరి జపకోటి సమం ధ్యానం. ధ్యానం అంటే ఇది శరీరము, ఇది మనసు, నేను ఆత్మను అని ఇట్లా విచారణ అనమాట. ఇది దీంతో అయ్యే కాదు. ఇది యోగ దర్శనం జరిగిన వాళ్ళు, ఉపనిషత్తులు జరిగిన వాళ్ళు, గురువు దగ్గర అయిన వాళ్ళు, ఇది శరీరము, ఇది మనసు, నేను ఆత్మను, అదేమో నేను శరీరము, నేను మనసు అనిపిస్తున్నది. నేను శరీరం కాదు, నేను మనసు కాదు, నేను ఆత్మను అని ఇట్లా తగ్గం లోపల నడుస్తున్నది కదా. దాని పేరు ధ్యానం అంటున్నాను. దాన్ని జపం ఇప్పుడు ఏముంటుంది అనమాట. నువ్వు కోటి జపం చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో ధ్యానం అంత పుణ్యం ఉంటుంది అనమాట. మరి ధ్యాన కోటి సమం లయ. ఇక నువ్వు ఈ శరీరం, ఈ మనసును వదిలిపెట్టి నీ స్వరూపంలో నువ్వు ఉండగలిగినావు అనుకో, ఇట్లా దాన్ని సమాధి అంటారు. ఆ కోటి ధ్యానాల కంటే కూడా ఇది ఎక్కువ అంట. ఉదాహరణ పైన ఒకటి. ఇప్పుడు మనం చెప్పుకునేది జపం. ఎన్నో నెంబర్ ఇది? 3వ నెంబర్. అంటే పూజ కంటే స్తోత్రం పెట్టదు, స్తోత్రం కంటే జపం పెట్టదు, జపం కంటే ధ్యానం పెట్టదు. తర్వాత చెప్తాం. ధ్యానం గురించి తర్వాత జపాల గురించి చెప్తాము. మరి అందరు ఇట్లా ఆసనాలు వేసుకొని కూర్చోండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళకైతే పుణ్యం రాదు. నేను మాట చెప్తున్నా. జపం చేసేప్పుడు ఇట్లా ఆసనం వేసుకొని కూర్చోవాలా. ఏదైనా మోకాళ్ళ రోగం ఉండి డాక్టర్ గారు మరి కింద కూర్చోవద్దన్న వాళ్ళు కూర్చోవాలి. కింద కూర్చోగలిగిన వాళ్ళు నడినేసిలో పెట్టుకోండి అనండి. నేను ఎట్లా చెప్తా అట్లా చెప్పండి. ఎట్లా చేసి అట్లా చేయాలి. ఓం అస్య శ్రీ గోపాల కృష్ణ మహా మంత్రస్య నారద ఋషి మార్చుకోండి. గాయత్రి చంద్ర శ్రీకృష్ణ పరమాత్మ దేవత ఓం బీజం క్లీం శక్తి స్వాహా కీలకం మమ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహ సిద్ధ్యర్థే జపే వినియోగ అథ కరణ్యాసః ఓం గ్లాం అంగుష్టాభ్యాం నమః క్లీం తర్జనేభ్యాం
कनिष्काभ्यां नमः लहः करतल करपृष्ठाभ्यां नमः अथ करन्यासः हृदयादिन्यासः ॐ क्लां हृदयाय नमः क्लीं शिरसे स्वाहा क्लूं शिखायै वषटु क्लैं कवचाय हुं क्लौं नेत्रत्रयाय षट् पुनः अस्त्राय षट् ॐ भूर्भुवः सुवर ॐ इति दिग्बन्धः ध्यानो शान्ताकारं भुजगशयनो पद्मनाभनो सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगहृद्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं దీన్ని చిన్ ముద్ర అంటారు. చిత్ అంటే పరమాత్మను చేరవేసే ముద్ర కాబట్టి చిన్ ముద్ర అంటారు. అది ఎత్తుకున్న తర్వాత చెప్తే వేలంకి పెట్టుకోండి, సరిగ్గా మోకాలు పెట్టుకోండి, నడుము చక్కగా పెట్టుకోండి. మాత్రం 10 సార్లు చెప్తానండి. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహా. 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 స్వాహ అన్నప్పుడు హాని చెప్పుకున్న నుండి గాలి రావాలా? స్వాహ స్వాహా. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ 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 స్వాహా. నేను చెప్పడం నేను పక్కన కాదు, అందరం కలిపి చెప్తాము. ఎన్ని దంపతులు స్వాహ అన్నప్పుడు నెయ్యి నవధాన్యాలు వేస్తూ ఉండండి. ఎవరు కళ్ళు తెరవద్దు మధ్యలో. నేను కళ్ళు తెరవండి అన్నప్పుడు కళ్ళు తెరవండి. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహా. 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 ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ
గోవిందాయ గోవిందాయ